హలో గైస్, మనకు వివో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ వచ్చేసి వివో V30e గ్యాస్. మనకి దీంట్లో మెయిన్‌గా వచ్చేసి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు 28,000 రూపీస్‌కి లాంచ్ చేశారు గ్యాస్. ఈ వివో V30e. ఈరోజు వీడియోలో ఈ వివో V30e సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాదర్ తీరండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఈ వివో V30e సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి రెడ్, ఇంకోటి వచ్చి బ్లూ కలరు. మన కెమెరా సెటప్ అనేది రౌండ్ సర్కిల్ వస్తుంది. చూడ్డానికి కూడా డిజైన్ అనేది బాగానే ఉంది గైస్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మనకి డిస్ప్లే అనేది మనకు బాగుంటుంది గైస్. డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. దాంతోపాటు మనకి ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సర్ యూజ్ చేసినారు. మనకి మెయిన్ కెమెరా సోనీ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా గ్యాస్. మనకి మెయిన్ కెమెరా మొత్తం మనకు బాగుంటుంది ఇది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో గ్యాస్ మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ కెమెరాతో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. మనకి యాక్చువల్గా ఇదే కెమెరా వచ్చేసి మనకు 20,000 రూపీస్లో కూడా వస్తుంది. సేమ్ ఇదే సెన్సార్ మొబైల్. ఆ మొబైల్ వచ్చేసి వివో T3. మనకి ఇదే సెన్సార్ ఇప్పుడు ఈ వివో V30లో కూడా యూజ్ చేసినారు. మనకి ఈ బడ్జెట్లో వచ్చేసి ఈ వివో V30 కన్నా ఇంకా బెటర్ ఫోన్స్ కూడా ఉన్నాయి మనకు. దీనికన్నా ఇంకా మంచి కెమెరా ఫోన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి ఈ మొబైల్లో మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్ గైస్ ఇది. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు చిన్న ప్రాసెసర్ ఇది. మనకి 20,000 రూపీస్ బిలో వస్తుంది. మనకి ఆ ప్రాసెసర్ వచ్చేసి 30,000 రూపీస్ మొబైల్లో యూజ్ చేసినారు. మనకి ఇదే ప్రాసెసర్ వివో T3X మొబైల్లో యూజ్ చేసినారు. మనకి ఆ మొబైల్ వచ్చేసి 13,500 రూపాయలకి వస్తుంది. మనకి 13,000 రూపాయలు ఉండే ప్రాసెసర్ ఈ 28,000 రూపాయలు ఉండే మొబైల్లో యూజ్ చేసినారు ఈ ప్రాసెసర్. ఇది మాత్రం మనకు వేస్ట్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో ప్రాసెసర్ ఇది. మీరు దీంట్లో ఈ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. మీరు ఒకవేళ పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంత సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఇక దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ ఇచ్చినారు. బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంప్రూవ్ చేసినారు గ్యాస్. మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది దీంట్లోన. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చినారు. ఇవే గ్యాస్ ఈ వివో V30లోనే ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకి 8GB ర్యామ్ 128 వచ్చేసి 28,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. మన నెక్స్ట్ వచ్చేసి 8GB ర్యామ్ 256 మోడల్ వచ్చేసి 30,000 రూపీస్ పెట్టినారు. మనకి ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ఈ మొబైల్ మాత్రం తీసుకోకండి. ఫీచర్స్ మాత్రం మనకు చాలా తక్కువ ఇచ్చారు ఫీచర్స్ మనకి ఈ బడ్జెట్లో ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇదే 30,000 రూపీస్లో రియల్మీ 12 Pro Plus మొబైల్ వస్తుంది. అది మాత్రం మనకు బెస్ట్ ఆప్షన్ గ్యాస్. దాంట్లో మన కెమెరాస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డిస్ప్లే కూడా ఇంకా బెటర్ ఉంటాయి ఈ వివో V30తో కంపేర్ చేస్తే. ఫీచర్స్ మాత్రం దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి గ్యాస్. మనకు ఇది ఒక 25,000 రూపీస్ లోపల వచ్చింటే బాగుంటున్నాయి. ప్రైస్ మాత్రం ఎక్కువ పెట్టినారు. ఫీచర్స్ కూడా మనకు అంత ఏం లేవు దీంట్లోన. మీరు ఒకవేళ ఇంకా తక్కువ రేట్లోనే మంచి ఫోన్ చూడాలనుకున్నా కూడా వివో T2 Pro కూడా తీసుకోండి. అది మనకు 24,000 రూపీస్కి వస్తుంది. అది కూడా మనకు కర్వ్ డిస్ప్లే వస్తుంది. కెమెరా అన్నీ కూడా బాగున్నాయి దాంట్లోన. ఇంకా ప్రాసెసర్ కూడా దాంట్లోనే బాగుంది పవర్ఫుల్. మనకి ప్రాసెసర్ మాత్రం చిన్న ప్రాసెసర్ యూజ్ చేశారు. ఓవరాల్ గైస్ మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. ఈ మొబైల్ తీసుకోవద్దండి. తీసుకుంటే రియల్మీ 12 Pro Plus కానీ వివో T2 Pro కానీ లేకుంటే మోటరోలా Edge 50 Pro కానీ ఆ మొబైల్స్ తీసుకోండి. ఇది మాత్రం ఈ బడ్జెట్లో తీసుకోవద్దండి. దీంట్లో ఫీచర్స్ కూడా మనకు అంత ఏం లేవు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్